కల్మెర కటమూరు మండలం కల్మెర విలేజ్. మీరు పార్టీలో ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతారు? దాదాపు నాకు ఓటు వచ్చినప్పటి నుంచి మనం ఇంతవరకు కాంగ్రెస్లో ఉన్నాం. కాకపోతే జస్ట్ ఒక మధ్య మాత్రం ఒక 6 నెలల కింద జస్ట్ లింగ సమక్షంలో జర అటు తిన్నాం, కానీ అటు ఏం పెద్ద ఇదేం కాలేదు. మొదటి కూడా మేము కాంగ్రెస్లో ఉన్నాం. కాంగ్రెస్ పార్టీలో మొన్న జరిగిన అసెంబ్లీ ఎలక్షన్లో మీ ఊరి నుంచి ఎంత మెజార్టీ ఇచ్చారు? దాదాపు మంచి మెజార్టీ సార్, దాదాపు 600 చిల్లర మెజార్టీ వచ్చింది. మీ గ్రామంలో గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సర్పంచ్ బీఆర్ఎస్ పార్టీలోకి వేయండు. అవును. మీ గ్రామాన్ని ఎంత మేరకు అభివృద్ధి చేసిండు ఆయన? ఇక ఎంత మేరకు అంటే వాస్తవంగా అయితే ఫండ్స్ కూడా బాగానే రిలీజ్ చేసేటప్పుడు, కానీ వర్క్ అనేది అయితే అంత పెద్దగా ఇంప్లూయెన్స్. ఒక సీసీ రోడ్లు అయితే మంచిగా అయినాయి. ఇక కొన్ని ఉన్నాయి, ఇంకా పెండింగ్ కూడా ఉన్నాయి కొన్ని. ఇక మెయిన్ కాలువలు మోరీలు కూడా జర పర్లేదు. ఇంకా కూడా ఉన్నాయి సార్, ఒక సీసీ రోడ్ కూడా ఒకటి ఉన్నాయి పెండింగ్. శివాలయం ఒకటి ఉంది. సీసీ డ్రైన్లు ఎక్కడ చూసినా నిండిపోయి ఉన్నాయి. మీ గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళతో తీయించకపోవట్లేదు. గ్రామ సిబ్బంది అది సర్పంచ్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఆయన తిరిగి చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అది మీ గ్రామంలో ఎక్కడ చూసినా రోడ్ల మట్టి పిచ్చి చెట్లు అవి ఉన్నాయి, రోడ్ల మట్టి బాటల మట్టి. అవి కాస్త సర్పంచ్ పట్టించుకోవట్లేదు గ్రామాన్ని. ఎట్లా పట్టించుకుంటే అంటే సార్ అది పట్టించుకుంటుంటే సార్ ఇక చేపిస్తున్నాడు, కానీ అయినా కానీ ఇక అది ఎప్పుడెప్పుడు ఏదో మనం నెలకోసారి 2 నెలలకోసారి ఇస్తే ఇక ఎట్లా ఉంటాయి. మీ గ్రామంలో ప్రధానంగా ఇప్పుడున్న సమస్యలు ఏంటి సార్? సమస్యలు అంటే దాదాపు మాకున్నాయి ఇంకా కొన్ని. పోతే సీసీ రోడ్ కొన్ని పెండింగ్లో ఉన్నాయి. ప్లస్ కొన్ని ఇంకా ఇండ్లు కూడా కొన్ని, అంటే మన 6 పథకాలు పెట్టారు కాంగ్రెస్ గవర్నమెంట్లో. దాంట్లో కూడా ఇండ్ల గురించి కూడా బాగా వచ్చినాయి. ఇంకా కొన్ని ఉన్నాయి సార్. ఇక్కడ బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్ పార్టీ మీ గ్రామంలో ఇంత బలంగా ఉన్న కారణం ఏంటి సార్? మా ఊర్లో ఈ రోజు కాదు సార్, అప్పుడు దాదాపు 30 ఇయర్స్ నుంచి కూడా ఎక్కువ కాంగ్రెస్ అంటేనే బాగా ఇది ఉన్నది. ఓటు బ్యాలెట్ అనేది ఎక్కడ పోలేదు. గతంలో మీ దగ్గర గెలిచిన చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. పోయిన తర్వాత మీ గ్రామానికి ఎటువంటి అభివృద్ధి చేసిండు, ఎటువంటి ఫండ్స్ ఇచ్చిండు? చిరుమర్తి లింగయ్య అంటే ఇక ఈ సర్పంచ్ తెలుస్తుంది, మనం చేసిన వాళ్ళం కాదు కదా సార్. పంట పనులు ఏం పనులు అనేది కూడా. రానున్న సర్పంచ్ ఎలక్షన్లలో ఒకవేళ మీకు అవకాశం ఇస్తే మీరు పార్టీ ఆదేశిస్తే మీరు పోటీ చేస్తారా? పార్టీ ఆదేశిస్తే తప్పనిసరిగా చేస్తాం. ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు పార్టీకి? మేము ఊళ్ళో ప్రజలకు అందుబాటులో ఉండి దాదాపు ప్రజల అవసరాలు తీర్చేటట్టుగానే ఉంటాం సార్. మనం ఏంటంటే ఒకరికి సాయం చేసేటోళ్ళం, కానీ మనం అయితే ఇది మనం కావాలి తినాలి అనేది అయితే కాదండి. గవర్నమెంట్ 10 రూపాయలు ఇచ్చిందంటే మనం దానికి ఎంతో చేసి మనం పని చేస్తాం, కానీ వేరే ఆలోచనలు అయితే మనకు ఉన్నాయి. మనం ఇంతకుముందు కూడా శివాలయ చైర్మన్ ఉన్నప్పుడు కూడా నేను గుడికి బాగా మంచిగానే చేసి ల్యాండ్ కూడా ఎండోమెంట్ లేపడం జరిగింది. ప్లస్ పోతే ఆ పాడా నుంచి కల్మెర కాలువ కూడా కొంత అమౌంట్ పెట్టి దాన్ని కూడా కొద్దిగా చేయడం జరిగింది. మీకు ఊర్లో చాలా మంచి నేమ్ ఉంది సార్, అంటే సీనియర్ నాయకులల్లో. ఇన్నేళ్ల నుంచి ఎందుకు పదవులు ఆశించకుండా మీరు పార్టీకే పనిచేస్తున్నారు? మనకు మొదటి జన కాంగ్రెస్ అంటే అభిమానం అండి. పార్టీ పరంగా కాంగ్రెస్ అంటే నాకు మహా ఇది. ప్రస్తుతం గెలిచిన ఎమ్మెల్యే వేముల వీరేశం మీకు మీ గ్రామానికి అందుబాటులో ఉంటుందా? ఓకే సార్, ఇప్పటివరకు అయితే మాకు పర్వాలేదు. ఒకసారి పిలిస్తే ఒకసారి వచ్చాడు, పర్లేదు మంచి. ఈ ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా ఎవరికైనా హామీ ఇచ్చిన సార్ ఎమ్మెల్యే? ఉన్నాయి. ఒకటి సత్యనారాయణపురం రోడ్డు ఒకటి ఉన్నది, ఈ శివాలయం రోడ్డు ఒకటి ఉన్నది. మొన్న కూడా మేము కోరినాం. మెయిన్ ఇప్పుడు ఒకటి పాడా నుంచి కల్మెరకు వచ్చే కాలువ ఒకటి అది బంద్ అయిపోయింది. దానివల్ల ఊర్లే వాటర్ లేదు, బోరు కూడా పోయట్లేదు మొత్తం. ఆ కాలువ వస్తే కొద్దిగా మాకు తొట్టగుంట్లకు నీళ్ళు వస్తే ఇక గ్రౌండ్ వాటర్ అనేది పెరుగుతుంది. మెయిన్ సమస్య అది. మన ఆల్రెడీ ఎమ్మెల్యే గారిని పిలిపించి కూడా మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఒకవేళ తొందరనే దాన్ని ఏం చూసి చేపిద్దామనే ఆలోచనలో చెప్పిండు. ఒకవేళ మీరు సర్పంచ్గా గెలిస్తే మేము ప్రధానంగా ఉన్నాం నీటి సమస్యను ఏ విధంగా అధిగమిస్తారు? నీటి సమస్య అంటే మెయిన్ సార్, మనకు మూసి వాటర్ మాకు అందుబాటులో తెచ్చుకుంటే దాదాపు గ్రౌండ్ వాటర్ బాగుంటుంది. దానికి 100% ఫస్ట్ మాకు కావాల్సింది అదే. సార్, ఇక్కడ మిషన్ భగీరథ పథకం ద్వారా మీ చిన్న కుంటను అప్పుడు చాలా అద్భుతంగా తీర్చిదిద్దామని ఇక్కడ ఉన్న నాయకులు చెప్పారు. నిజంగా ఎంత మేరకు అభివృద్ధి చెందింది సార్ ఇక్కడ? ఎట్లా మిషన్ భగీరథ మిషన్ కాకతీయ ద్వారా మీ ఇక్కడ ఉన్న చెరువు మంచి తీర్చిదిద్దుతున్నా అప్పుడున్న నాయకులు చెప్పారు. నిజంగా ఎంత మేరకు డెవలప్ అయింది? దాని కింద ఎన్ని పొలాలు పారుతున్నాయి? పొలాలు పారుతాయి. మాకు వాస్తవం కూడా ఆ కుంటలో నీళ్లు ఉంటే మాత్రం గ్రౌండ్ వాటర్ ఊరికి కానీ వ్యవసాయ అగ్రికల్చర్ కానీ మంచి ఉపయోగం ఉంటుంది.
కాకపోతే ఏంటంటే దాన్ని ఎక్కువ కరువు పని కిందనే బాగా ఇది చేసారు, కానీ ఆ మిషన్ కాకతీయ దాంట్లో మాత్రం ఏం చేయలేదు నాకు తెలిసి. మీ గ్రామంలో ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి సార్? లేదండి, అంతటా ఏడ రావట్లేదు. ఏదో నల్లాలు సగం సగం పెట్టినా ఏది సక్సెస్ లేదు. మీ గ్రామంలో మెయిన్ ఇప్పుడు ప్రధానంగా ఇండ్ల సమస్య ఒకటి, రోడ్ల సమస్య ఒకటి ఉంటుందంటారు. ఇది మీరు ఏ విధంగా అధిగమిస్తారు వీటిని? రేపు పెట్టిన కాంగ్రెస్ పెట్టింది కండి, ఈ 6 పథకాలు పెట్టింది కదా, అందులో దాదాపు మ్యాక్సిమం నెరవేర్చేటట్టు నాకు అనిపిస్తుంది. ప్రజాపాలన కార్యక్రమం ప్రజల స్పందన ఏ విధంగా ఉందండి? ప్రజాస్పందన మంచిగానే ఉన్నది ఇప్పటివరకు అయితే. నెక్స్ట్ గవర్నమెంట్ చేసేదాన్ని బట్టి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీ స్కీమ్లు ప్రకటించింది, దాంట్లో 2 ఇంప్లిమెంట్ చేసింది. దాంట్లో బస్సు పథకం, బస్సు ప్రయాణం మీద, ఉచిత బస్సు ప్రయాణం మీద ప్రజల స్పందన ఏ విధంగా ఉంది? మీ గ్రామంలో మహిళల స్పందన బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు, కానీ కాకపోతే దాన్ని 2 విధాలుగా అర్థం చేసుకున్నారు. కొంతమంది ఏమో డబ్బులు వేస్ట్గా అనవసరంగా ఎందుకని వాళ్ళే చెప్తున్నారు, మంచిగా ఉందని వాళ్ళే అంటున్నారు. ఇక దాన్ని మనమే అర్థం చేసుకోవాలి ఏ విధంగా. నెక్స్ట్ మన జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మన కరెంటు బిల్లు కట్టొద్దు, మొత్తం మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇచ్చారు. ఇంతవరకు దాని మీద ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. అది దాని మీద మీ అభిప్రాయం? మీ గ్రామంలో మిమ్మల్ని అడగలేరు లీడర్లు? మీరు అదే చెప్పారు కదా. అంటే ఒకటండి, టైం పడుతుంది కొద్దిగా. వాళ్ళు అంతా ఇప్పటికిప్పుడే అంటే కాదు కదా, అవుతుంది. కనీసం మనం కూడా ఒక 3 నెలలు 4 నెలలు టైం. ఇప్పుడు మాట 2 నెలలు దాటింది, 3 నెలలు, ఇంకొక 2-3 నెలలు అయితే మనం ఏదైనా అడుగుతుంది కూడా ఛాయిస్ ఉంటుంది. అయితే గెలిచిన ఎమ్మటే రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. అది ఇంతవరకు ఉన్న రైతు బంధు కూడా ఆపేసారు. ప్రజలు చాలా మందికి రాలేదు. ఇంకా బడ్జెట్ లేదు కాబట్టి ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందని గవర్నమెంట్ ఆలోచన. రానున్న హయాంలో ఒకవేళ మేము సర్పంచ్గా గెలిపిస్తే మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? ఇక మనకు ఒకటండి, ఏదైనా నా ఇంటి నుంచి నేను పెట్టేది కాదు, మాట చెప్తున్నా. కాకపోతే సేవ చేయాలని, కానీ మనం మన ఇంటి నుంచి ఏదో అది ఇదని అయితే కాదు. వచ్చే గవర్నమెంట్ ఇచ్చే ఫండ్ని బట్టి దాన్ని బట్టి మనం పనులు చేస్తాం. రానున్న పార్లమెంట్ సర్పంచ్ ఎలక్షన్లలో మీరు ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటారు సార్? ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారికి ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్లు ఏ విధంగా పోయినామో పార్లమెంట్ ఎలక్షన్ కూడా అదే విధంగా పోతాం. సరే, ఊరు అసలు ఈ విలేజ్ అభివృద్ధిలో వెనకబడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? మెయిన్ ఇలాంటి ఎద్దడి వచ్చినప్పుడు నీటి సమస్య మెయిన్ సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇక తర్వాత ఇప్పుడు సరే ధాన్యాలంటే ఇక ఐకేపీ అవి పండే ధాన్యాలకు ప్రాబ్లం లేకుండా నడుస్తూనే ఉంది అనుకోండి. అది ఏ గవర్నమెంట్ ఉన్నప్పుడైనా చేస్తూనే ఉన్నారు. మెయిన్ నీటి సమస్య ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే సార్, ఇక్కడ ఊరు భద్రత కోసం సీసీ కెమెరా లేవు, డ్రైనేజ్ వ్యవస్థ లేదు, వీధి దీపాలు అస్తవ్యస్తంగా ఉన్నాయి, ఇంటింటికి నీళ్ళు రావట్లేవు. అసలు ఇంత జాప్యం జరుగుతుంటే ప్రజలు ఎలా ఊరుకుంటున్నారు? అడుగుతున్నారు కానీ ఇప్పుడు ఇక ముందు ఇప్పుడు ఏమన్నా వచ్చే బడ్జెట్ని బట్టి ఏమన్నా డెవలప్ చేస్తే చేయవచ్చు. అంటే రేపు మీరు అధికారంలోకి వస్తే ఈ విలేజ్లో సర్పంచ్గా ఈ సమస్యలకు మొత్తం పరిష్కారం చూస్తారా? 100%. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు విలేజ్లో సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి, ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? వాళ్ళ ముందుండి మనం వాళ్ళ సహాయ సహకారం, వాళ్ళకి ఎలాంటి అవసరాలు కావాలన్నా కానీ తీర్చే విధంగా నేను కంపల్సరీ. ఇక్కడ సర్పంచ్గా ఎన్నికలు రాబోతున్నాయి, స్థానికులను కోరుకుంటున్నారు ఇక్కడున్న ప్రజలు. కొంతమంది ఏమో అంటే వేరే దగ్గర ఉండి నేను పోటీ చేస్తా అని చెప్పేసి అంటున్నారు. ఎలాంటి వాళ్ళకి టికెట్ ఇస్తే బాగుంటుంది? అది మనం నిర్ణయించేది కదండి, అది ప్రజలు. మీ ఒపీనియన్ చెప్పండి. మా ఒపీనియన్ నేను చెప్తున్నాను కదా. ఇప్పుడు నేను అనుకుంటే నేను సర్పంచ్ కాలేను, ప్రజలు అనుకోవాలి. ఇక్కడ మెయిన్ కదా ఎమ్మెల్యే చిరుమతిలింగ ఇవ్వడం ప్రధాన కారణం ఏంటి సార్? అంటే ఒకటి ఏంటంటే ఆయనకు 2 టర్ములు ఇచ్చే ఛాయిస్ కూడా. అంటే మన ఏరియా మన కాన్స్టిట్యూంట్ గురించి చెప్తున్నాను, మన స్టేట్ మొత్తం గురించి కాదు. 2 టర్ములు అయితే ఇచ్చారు. సరే ఇంకొక టర్మ్ ఒకసారి ఆ విరేషం కూడా ఒక టర్మ్ చేసిండు. అయినా సరే ఆయన కూడా ఇంకో టర్మ్ ఇద్దామనేటట్టుగా మెయిన్ పార్టీ పేరుతో అండి. ఇది కాంగ్రెస్ బలంగా ఉంది మన తెలంగాణలో, పార్టీ పరంగానే ఇది.